సత్యనారాయణ గారి దగ్గర పిఏగా ఉంటూ మాకు మాత్రం డిప్యుటేషన్ మీద ఉన్నాను కాబట్టి డ్రాయింగ్ ఆఫీసర్గా మేడం గారు ఉన్నారు. నేను ఇప్పటివరకు సన్మాన పత్రాలు 300 పైగా రాశాను. అయితే ఒక వ్యక్తి యొక్క ప్రతిభను బట్టి ఆ సన్మాన పత్రం కొలమానంగా ఉంటుంది. నేను రాసిన బెస్ట్ సన్మాన పత్రాల్లో ఈరోజు మేడం గారికి రాసిన సన్మాన పత్రం కూడా ఉంది. ఆమె తన జీవితంలో, తన వ్యక్తిగత జీవితంలోనూ వృత్తిగత జీవితంలోనూ కూడా విజయం సాధించి అందరి మన్ననలు పొంది 10 మంది మెచ్చేలా, నలుగురికి నచ్చేలా పనిచేయడం, అందులోనూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చిన్న మచ్చ లేకుండా 30 ఏళ్ల పాటు ఉద్యోగ విధి నిర్వహణలో సమర్థవంతంగా పనిచేయడం అనేది అందరికీ సాధ్యమైన పని కాదు. ఆమె నీతి, నిజాయితీ, నిబద్ధత, నిరాడంబరత, నిర్మోహత్వం, నిశ్చలతత్వం, నిరాడంబరత అన్నీ కూడా కలబోసిన వ్యక్తి. ఈ విజయానికి ఆమె వ్యక్తిత్వమే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారి శేష జీవితం అన్న విశేష జీవితం మునుముందు ప్రజల సేవా మార్గంలో ఆమె ముందుకు పయనించి శతవసంతాల వైపు ఆమె జీవితం సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. కుమారి డాక్టర్ అనగాని వెంకటరమణ గారి ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి మేము రావడం జరిగింది. గతంలో నూజివీడి నుంచి వచ్చామండి. మేము నూజివీడిలో మేమంతా కలిసికట్టుగా హాయిగా ఉంటున్నప్పుడు మా నాయకురాలుగా మా మేడం గారు వచ్చారు. మేము ఆదరణ, ఓఏపీ ఎన్నో రకాలైనటువంటి డెవలప్మెంట్లు ప్రతి ఒక్క దానిలోనూ ఆవిడ స్ఫూర్తిగా తీసుకుని ఆవిడ యొక్క నాయకత్వంలో సమగ్రంగా సమూలంగా చక్కగా మేము చేసుకుంటూ వచ్చి జిల్లా స్థాయి దగ్గర నుంచి కూడా మేము ఒక మంచి పేరుని తెచ్చుకుని నూజివీడు ఆఫీసు అంటే పక్కాగా ఉంటాయి రికార్డు అని ప్రతి ఒక్క అంశం కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళని. ఆవిడ యొక్క నాయకత్వంలో మేము ముందుకెళ్ళామని చెప్పి పైగా మాకు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా పలానా కాగితాలు కావాలి అంటే గబుకుని మేము వచ్చేసాం. మాకు ఏ సంవత్సరం అయినా సరే మీనా గారు ఒక 500 ఓఏపీలు ఉన్నాయి కావాలా అంటే ఒక అరగంట లోపల ఉషారాణి లాంటి వర్కర్లు అందరం కలిసి గబగబా చేసి పంపించేవాళ్ళం. ఆదరణ లాంటివన్నీ మేము తీసుకుని వెళ్ళామంటే ఒక మంచి ఆఫీసులో బీసీ కార్పొరేషన్లో వెరీ గుడ్ అనేవాళ్ళు. రోషనీ లాంటివి కానీ ప్రతి ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆవిడ పరిపాలన కార్యక్రమాల్లో మేము బాగా నిర్వహించామని, అందుకు ఆవిడ మార్గదర్శకత్వం అని ఈ విధంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా 30 ఏళ్ళ సర్వీస్ తర్వాత నేను రిటైర్ అవుతున్నాను 30వ తారీఖున. ఈ సందర్భంగా నేను దాదాపు ఒక 10-20 మండలాల వరకు చేశాను. 20 మండలాల నుంచి వచ్చిన నా స్టాఫ్ కానివ్వండి, నా అభిమానులు కానివ్వండి, ఆత్మీయులు కానీ అందరూ ఇచ్చేసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.